బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్యాత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠ ఆత్మలకు, ఆత్మిక పరివారంకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జనక మహారాజు కలలో చూసినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి 3 దృశ్యాల యొక్క సమాధానాలను అష్టావక్రుడి ద్వారా తెలుసుకున్న వైనము, ఆ ప్రశ్నలు, వాటి సమాధానాలు ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము. ఒకానొక సమయంలో ఒకరోజు జనక మహారాజు నిద్రపోతూ ఉండగా అతనికి కల వచ్చింది. ఆ కలలో తను వేటకి అడవిలోకి వెళ్తూ ఉన్నాడు. ఆ యొక్క అడవిలో వెళ్ళగా ఒక విచిత్రమైన దృశ్యం తనకి కంటబడింది. అది ఏంటి అంటే, ఒక చిన్న చీమ ఏనుగుతో యుద్ధం చేస్తూ ఉంది. అలా యుద్ధం చేయగా చివరికి ఆ చిన్న చీమ ఏనుగును మింగేసింది. ఏనుగు దాని పొట్టలోకి వెళ్ళిపోయింది. ఇది చూసినటువంటి జనక మహారాజుకి చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటిది, ఇలాంటి దృశ్యం ఏంటి, చాలా అద్భుతంగా ఉన్నదే అంటూ ఇంకా ముందుకి అడవిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ ఒక చెరువులో ఇసుకతో ఉన్నటువంటి కొలనుగా ఉంది. అది అంటే పూర్తిగా ఎండిపోయింది, నీళ్లు లేవు. అయినా నీళ్లులాగా అలల్లాగా అక్కడ ప్రవాహం కనపడుతూ ఉంది. నీళ్లు లేవు, ఇసుక బయటపడి ఉంది, అలలు ఎట్లా వస్తున్నాయి? ఈయనకి జనక మహారాజుకి చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, ఇంత ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాలు కనపడుతూ ఉన్నాయి, ఇలాంటివి ఇక్కడ ఉన్నాయి, నేను ఎక్కడికి వచ్చాను? ఆశ్చర్యమైనటువంటి అడవిలోకి వచ్చానా అంటూ ఆలోచిస్తూ జనక మహారాజు ముందుకు నడుస్తూ ఉన్నాడు. అడవిలో గుర్రం మీద ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇంకొక చోట నీళ్లు లేని సరోవరంలో చేపలు ఈదుతూ కనపడ్డాయి. ఆ కొలనులో చెరువులో నీళ్ళు అసలు లేవు, కానీ అవి చేపలు చాలా ఆనందంగా గంతులు వేస్తూ ఉన్నాయి. ఒకదాని వెంబటి ఒకటి వెంటబడుతూ ఆడుకుంటూ ఉన్నాయి. నీళ్లు లేకపోతే చేపలు చచ్చిపోతాయి, కానీ అవి అలా లేవు, పరుగులు తీస్తూ ఉన్నాయి. ఇంకా ఆ దృశ్యం చూసిన జనక మహారాజుకి ఇంకా చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, ఇలా దృశ్యాలు, ఇలాంటివి కూడా అడవిలో ఉంటాయా అంటూ ఆశ్చర్యపోతూ నేను ఎక్కడికి వచ్చానో, ఎటు పోతున్నానో అంటూ ఇక తిరిగి మహల్కు వెళ్ళిపోదాము అనుకోగానే అతని గుర్రం ఒక వలలో ఇరుక్కుపోయింది. దాని నుండి బయటపడాలనే పెనుగులాటలో తనకు మెలకువ వచ్చింది. వెంటనే కల చెదిరిపోయింది. ఏమి చూశాను అంటూ ఆ కలలో కనపడినవన్నిటినీ కూడా నెమరు వేసుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇక నిద్ర పట్టలేదు. ఇంకా తెల్లారి ఈ కళ యొక్క అర్థం ఏమై ఉంటుంది, ఇంత విచిత్రమైన కళ ఎందుకు వచ్చింది నాకు, దీని గురించి ఎవరు చెప్తారు అంటూ ఆలోచిస్తూ ఇంకా జనక మహారాజు ప్రొద్దున్నే గొప్ప గొప్ప విద్వాంసులైనటువంటి ధర్మ సభను ఏర్పాటు చేశారు. ఆ యొక్క జనక మహారాజు యొక్క సభకు
పెద్ద పెద్ద గొప్ప గొప్ప సజ్జనులు, యజ్ఞవల్యులు లాంటి గొప్ప ఋషులు, మునులు, విద్వాంసులు చాలామంది ఉన్నారు. అంటే జనక మహారాజు యొక్క సభలో సృష్టిలోని సమస్త జ్ఞానము తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒకరు మించిన ఒకరు బ్రాహ్మణులు అక్కడ కూర్చున్నారు. వాళ్ళందరి ముందు సభలో జనక మహారాజు నిలబడి వారందరినీ ఉద్దేశిస్తూ, ఏ సభ సదస్సులారా, ఋషులారా, విద్వాంసులారా, మిమ్మల్ని ఈ సమయంలో ఈ సభకు ఎందుకు పిలిపించాను అంటే, నాకు నిన్న ఒక విచిత్రమైనటువంటి కల వచ్చింది. ఆ కలలో నాకు కనపడిన దృశ్యాలు నాకు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. వాటి యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని, సమాధానాలను తెలుసుకోవాలని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించాను. మీ అందరికీ కూడా గౌరవంగా, ఆదరణగా నేను స్వాగతం పలుకుతున్నాను అంటూ తను కలలో చూసినటువంటి ఆ 3 ప్రశ్నలు, దృశ్యాలను గురించి చెప్పనారంభించారు. ఇంకా అప్పుడు ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళు, జనక మహారాజా చెప్పండి, మీరు చూసిన దృశ్యాలేంటి, మీకు కలిగిన సందేహాలు ఏంటి, ప్రశ్నలకు సమాధానాలు మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాము అని అన్నారు. అందరూ ఏకకంఠంగా కూడా చెప్పడం జరిగింది. అప్పుడు జనక మహారాజు, హే ఋషిగణం, విద్వాంసులారా, బ్రాహ్మణులారా, నేను నిన్న రాత్రి నిద్రలో ఒక విచిత్రమైనటువంటి వనంలోకి వెళ్ళిపోయాను. ఆ వనంలో నేను ముందుకు వెళ్తూ ఉండగా 3 విచిత్రమైన దృశ్యాలు నాకు కంటపడ్డాయి. అవి ఏంటి అంటే, ఒక చిన్న చీమ ఏనుగుతోటి యుద్ధం చేస్తూ ఉంది. యుద్ధం చేయగా చివరికి ఏనుగుని మొత్తం ఆ చీమ మింగేసింది. చీమ పొట్టలోకి ఏనుగు వెళ్ళిపోయింది. ఇది చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, దీని యొక్క అర్థం ఏమిటి అని. ఇంకా రెండోది అంటారా, ఒక కొలను ఉన్నది, అది అంతా కూడా ఎండిపోయి ఉన్నది, నీళ్లు లేవు, అయినా అలలు ప్రవహిస్తూ ఉన్నాయి. చూడటానికి అందమైన సరోవరంగా ఉంది. అంతా ఇసుక బయటపడి ఉంది. ఇదేంటి, నీళ్లు లేకుండా అలలు కనపడతాయా? ఇసుక అలల్లాగా, ప్రవాహంలాగా కనపడటం ఏమిటి అనుకుంటూ ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాను. అక్కడ ఇంకొక చెరువు కనపడింది. అక్కడ లెక్కలేనన్ని చేపలు ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఆ చెరువు కూడా పూర్తిగా ఎండిపోయి ఉంది. ఇసుక బయటపడ్డ సరోవరం, కానీ చేపలు ఈదుతూ ఉన్నాయి. మరి నీళ్ళు లేకపోతే చేపలు చనిపోతాయి కదా, కానీ అవి చాలా ప్రసన్నంగా ఉన్నాయి. ఒకదాని వెంట సంతోషంగా ఉరుకులు పడుతూ ఉన్నాయి. వీటి అర్థం ఏమిటి? ఏ విద్వాంసులారా, నాకు వీటికి సమాధానం సెలవివ్వండి అని చెప్పారు. ఈ ప్రశ్నలు వినటంతో విద్వాంసులు, ఋషులు అందరూ ఆలోచనలో పడి సైలెంట్ అయిపోయారు. ఆలోచించగా సమయం తీసుకొని వాళ్ళకేమీ అంతుపట్టలేదు. సమాధానం చెప్పలేక తలలు వంచేసి కూర్చున్నారు. ఎవరు సమాధానం ఇవ్వలేకపోతూ ఉన్నారు. యజ్ఞవల్యుడు లాంటి పెద్ద విద్వాంసుడు కూడా, జ్ఞాని కూడా ఏమి జవాబు ఇవ్వకుండా కూర్చోవటంతో ఇంకా జనక మహారాజుకి చాలా ఆశ్చర్యము వేసింది, కొంచెము దుఃఖము కలిగింది. ఎందుకు వీటికి సమాధానం ఎవరు చెప్పలేకపోతున్నారు?
ఈ ఊహించరానటువంటి వాతావరణాన్ని, సందర్భాన్ని చూసి చాలా దుఃఖపడ్డాడు జనక మహారాజు. హే ఋషిగణులారా, నా యొక్క ధర్మసభలో ప్రపంచం కల్లా చాలా తెలివిగల వాళ్ళు, విద్వాంసులు, పండితులు ఉన్నారు. ఇది గొప్ప ధర్మసభ అనుకున్నాను. నాకు ఇప్పుడు చాలా దుఃఖంతో పాటు కష్టం కూడా కలుగుతూ ఉంది. అందుకనే చెప్పాల్సి వస్తూ ఉంటుంది. నా ఈ 3 ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. చాలా బాధాకరంగా ఉంది, అఫ్సోస్ అవుతూ ఉన్నాను. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? మిమ్మల్ని అందరినీ నేను గొప్ప విద్వాంసులు అనాలా, లేక ఇంకేమన్నా అనాలా అంటూ వాపోయాడు. ఈ జనక మహారాజు ఆ మాటలు వినటంతో విద్వాంసులు, పండితులు, ఋషులు ఇంకా తలలు వంచేసి సైలెంట్ అయిపోయాడు. అప్పుడు ఆ సభలో ఒక ఋషి, అష్టవంకర్లు ఉన్నటువంటి వాడు, ఈయనెవరో ఈయన పాటికి మీకు తెలిసిపోయి ఉండవచ్చు, అష్టావక్రుడు, లేచి నిలబడి, జనక మహారాజా, నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని అన్నాడు. ఇంకా సభా సదస్సులందరూ తలలు ఎత్తి ఆ అష్టావక్రుడిని చూసి నవ్వనారంభించాడు. అందరూ నవ్వుతూ ఉండటం చూసినటువంటి జనక మహారాజు కొంచెం కించిత్ బాధ కలిగింది. ఈ విద్వాంసులు, పండితులు, ఋషులు వారి వారి మనసుల్లో ఈయన సరిగ్గా భూమి మీద నడవలేడు, ప్రశ్నలకు సమాధానం ఇస్తాడా, సరిగ్గా ఒక చోట స్థిరంగా నిలబడలేడు, ఈయన జ్ఞాన ప్రకాశం చేస్తాడా, సమాధానం చెప్తాడా అంటూ నవ్వసాగారు. ఇక జ్ఞానప్రసారం ఏం చేయగలడు అనుకుంటూ ఉంటే వెంటనే అష్టావక్రుడు ఆ సభా సదస్సులను చూసి, ఏ రాజన్, నేను నీ ప్రశ్నలకు సమాధానము ఇస్తాను, నీ ఈ సభ గురించి కూడా నేను నీకు కొద్దిగా చెప్తాను అని అన్నాడు. ఈ సభలో ఉన్న విద్వాంసులు నిజంగా అసలైన విద్వాంసులు కాదు, చర్మాన్ని పరిశీలించే చండాలుడు, చర్మకారులు. నువ్వు ఈ సభ జ్ఞానుల సభ అనుకుంటున్నావు, వీళ్ళు దేని పనికొస్తారు నీకు అని అనేశారు. ఈ మాట అష్టావక్రుడు అంటంతో జనక మహారాజు విని కొద్దిగా ప్రభావితులయ్యాడు. ఈయన మాటల్లో సత్యం ఉన్నది, వాస్తవము ఉన్నది, అసలు నాకు ప్రశ్నలకు సమాధానం కావాలి అంటూ తను మనసులో అనుకొని, హే ఋషివర్య, నేను మీకు స్వాగతం పలుకుతున్నాను. హే ఋషి శ్రేష్ఠ, నా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి అని వినయపూర్వకంగా ప్రాధాయపడ్డాడు. ఇక అప్పుడు అష్టావక్రుడు, హే జనక మహారాజా, నీ ఫస్ట్ ప్రశ్నకు సమాధానం విను జాగ్రత్తగా. నీవు అడవిలో ఏదైతే చీమ ఏనుగుతో యుద్ధం చేయటం చూశావో, చివరికి ఆ చీమ ఏనుగును మింగేయటం చూశావు. ఇదే ఈ భూమి మీద వ్యాపించి ఉన్నటువంటి మాయ, మృగతృష్ణ లాంటిది, భ్రమను కలిగించేది. అంటే చీమ మాయ, మృగ మరీచు లాంటిది. ఏనుగు అనేది బ్రహ్మాండం అనే ఏనుగును మింగేస్తూ ఉంది. అనగా ఏదైతే ఈ దృశ్య ప్రపంచం కనపడుతూ ఉందో, దేన్నైతే మీరు చూస్తూ ఉన్నారో, ఇది బ్రహ్మాండంలో తయారైన మాయ.
ఏదైతే కంటికి కనిపించకుండా అదృశ్యంగా ఉన్నదో అది అసలైన వాస్తవికం. అది అందరికీ కనిపించదు. స్థూలంగా కనిపించేది మాత్రమే చీమ ఏనుగును మింగేస్తుంది అని. దృష్టి గోచరం అయ్యేది యథార్థం కాదు. కానీ మానవులు బ్రహ్మాండంలో వ్యాపించి ఉన్న అదృశ్య రూపంలో ఉన్నదాన్ని చూడలేకపోతూ ఉన్నారు. స్థూల పదార్థము అందరికీ గోచరమయ్యేదే. అందరూ భూమిపైన ఉపేక్షించేది ఇదే. కానీ జనక మహారాజా, స్థూల పదార్థమే అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. నేను నీకు చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, కనిపించనిది అదృశ్య ప్రపంచము. చీమ చిన్నదే అనుకుంటూ ఉన్నారు, అతి సూక్ష్మమైనది. అంటే చీమ లాంటిది, ఇంకా చీమ కంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనది, ఇంకా చిన్నది. ఎప్పుడైతే ఈ అతి సూక్ష్మమైనటువంటి ఆత్మకు తన గురించి తాను జ్ఞానం, అంటే స్వయం జ్ఞానం, ఆత్మ జ్ఞానం తెలుసుకుంటూ ఉంటుందో, దానికి అర్థమవుతూ ఉంటుందో, ఈ దృశ్య ప్రపంచం మొత్తాన్ని తన లోపలికి ఇముడ్చుకుంటుంది. అంటే చీమ ఏనుగును ఎలా తన లోపలికి ఇముడ్చుకుందో, అంటే స్థూలంగా కనిపించేది విశాలమైనటువంటి దృశ్య ప్రపంచం. ఇది అంతా కూడా ఆ అంశ ఆత్మ నుండే ఉద్భవించినది. ఆత్మ తన్ను తాను తెలుసుకుంటూ, తానెవరో తెలుసుకుంటూ ఉంటే, ఆత్మజ్ఞానం లభిస్తే దృశ్య ప్రపంచం, ఈ బ్రహ్మాండం మొత్తం ఇముడ్చుకోగలదు. అనగా ఆత్మ ముందు ఏనుగు లాంటి ఈ దృశ్య ప్రపంచం మొత్తం తుచ్చమైనదే. ఆత్మ అనే చీమ ఆత్మజ్ఞానం ద్వారా ప్రపంచం అనేది నశ్వరమైనది, మిథ్య అంటూ తన స్వస్వరూపాన్ని గుర్తించుకుంటూ, తాను గుర్తించుకుంటూ ఉంటే, తానెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేనెవరు అని తెలుసుకున్నప్పుడు సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి అణువు కంటే కూడా అణువుగా, పరమ అణువు కంటే అతి చిన్నగా ఉన్నటువంటి దాన్ని అర్థం చేసుకొని దాని యొక్క ఎనర్జీని ఈ దృశ్య ప్రపంచం మొత్తాన్ని ఇముడ్చుకుంటుంది. అనగా ఈ ప్రపంచం అంతా కూడా ఆత్మలో ఇమిడిపోతుంది. హే రాజన్, నీవు స్వప్నంలో ఈ ఆత్మ అనే చీమ ప్రపంచం అనే ఏనుగుని మింగేటవు చూశావు. ఆత్మ అంటే అది ఒక తేజోపుంజము, ఎనర్జీ. ఆత్మ ఈశ్వరుని యొక్క అంశ. వేదశాస్త్రాల్లో కూడా ఇదే చెప్పారు. ఈశ్వరుని యొక్క అంశగా జీవుడు అవినాశి, అది సదా తేజోబిందువుగానే ఉంటూ ఉంటుంది. ఈ తేజస్సు అంటే పరం ప్రకాశము, ఆత్మ యొక్క జ్ఞానమును ఎప్పుడైతే ప్రాప్తించుకుంటుందో, తన సుఖ స్వరూపాన్ని తెలుసుకుంటూ ఉంటుందో, స్వస్వరూపంలో ఉంటూ మొత్తాన్ని తన లోపలికి ఇముడ్చుకుంటూ ఉంటుంది. ఇది నీ మొదటి ప్రశ్న, మొదటి దృశ్యానికి సమాధానం. ఈ యొక్క సమాధానం విన్న సభలోని విద్వాంసులు అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. మనసు వాళ్లకు విచలితమైపోయింది. అష్టవంకరులున్న వ్యక్తి ఇంత గొప్ప జ్ఞానినా, ఇంత గొప్ప రహస్యయుక్తమైన ప్రశ్న యొక్క సమాధానం ఇచ్చాడా అనుకుంటూ తలదించుకున్నారు. ఇంకా ఆయన ముందు, ఆయన ఎక్కిరించారు కదా, ఆయన జ్ఞానం ముందు తల వంచుకున్నారు. ఇక రెండవ ప్రశ్న అంటే నీవు అడిగినటువంటి ప్రశ్నకు
సారము ఏంటి అంటే, ఎండిపోయినటువంటి కొలంలో అలలు రావటం. నువ్వు దీన్ని ధ్యాసగా విను అంటూ అష్టావక్రుడు చెప్పడం ప్రారంభించాడు. ఎవరైతే డోంగి అంటే మోసం పూరితమైన విద్వాంసుల గురించిన ఇది సంకేతం. స్వయం గురించి తమను తాము గురించి తెలుసుకోలేని వారు, స్వయం జ్ఞానం అనే జలం లేనటువంటి వారు ఎండిపోయిన చెరువు లాంటి వాళ్ళు. కానీ అలల్లాగా కనపడుతూ ఉన్న ఏమి వారికి జ్ఞానం లేకపోయినా విద్వాంసులుగా చెప్పుకుంటూ ఇతరులకు జ్ఞానం ఇస్తూ ఎగిసిపడుతూ అలల్లాగా వస్తూ ఉంటారు. తమను తాము జ్ఞానిగా భావిస్తూ ఉంటారు. ఏ విధంగా నీ సభలో ఉన్నటువంటి విద్వాంసులే అనుకోండి, ఈ సభలో కూర్చున్న వాళ్ళు అంతే, వారిని వారు విద్వాంసులు అనుకుంటున్నారు. కానీ ఇది ఎండిపోయినటువంటి కొలలతో సమానము. ఇక ఇతరులకి ఏం జ్ఞానం ఇవ్వగలరు? జ్ఞానం ఇవ్వటానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆడంబరం ఇస్తూ ఉన్నారు. ఎండిపోయిన చెరువు అలలు చూపిస్తున్నట్టు. స్వయం దగ్గర జ్ఞానం లేదు, స్వయం వాళ్ళను వాళ్ళు తెలుసుకోలేదు. ఇంకా ఇతరులకు ఏమి ఇవ్వగలరు, ఏమి చెప్పగలరు? హే జనక మహారాజా, వీరందరూ జనకపురి వెళ్ళటానికి మార్గం ఇతరులకు ఏం చెప్తారు? వాళ్ళకే తెలియదే. జనకపురి అనగా భగవంతుడి యొక్క స్థానం, పరంపిత పరమాత్మ ఉండే పురి. వాళ్ళు చూడలేదు, వాళ్ళకు తెలియదు ఎక్కడుందో, ఎలా వెళ్ళాలో. కానీ ఇతరులకు మాత్రం జ్ఞానం చెప్పడానికి, ప్రచారం చేయడానికి విద్వాంసులుగా కనపడుతూ ఉంటారు. ఏ రాజన్, ఇది ఎండిపోయినటువంటి వ్యక్తికి గుర్తు. అసత్యమైనటువంటి జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఎండిపోయిన కొలంలో అలలు లాంటి వాళ్ళు. ఎండిపోయిన కొలనుకు అలలు ఏమి లాభము? దీనికి సమాధానము, ఇది దృశ్యాన్ని నీకెందుకు చూపించారు అంటే, ఇక రాబోయేటువంటి కాలంలో ఇలాంటి జ్ఞాని పురుషులు చాలామంది కనపడతారు. ఈ ప్రపంచంలో పుట్టేదే ఉంది, ఈ ప్రపంచం నుండి వాళ్ళతోటే నిండిపోయేదే ఉంది. ఎవరైతే స్వయం తమను తాము తెలుసుకోరో వారు ఇతరుల యొక్క పొరపాట్లను ఎంచుతూ ఉంటారు. స్వయం లోపల వేల తప్పులు ఉంటూ ఉంటాయి, ఇతరులను మాత్రం వాళ్ళ తప్పులు ఎంచి చూపిస్తూ ఉంటారు. ఇతరులకు జ్ఞానం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే నీకు ముందే దీనికి సంకేతంగా ఈశ్వరుడు చూపించాడు అని అనుకోండి. ఇలాంటి వ్యక్తులు రాబోయే సమయంలో పుట్టేదే ఉంది అని అన్నాడు అష్టావక్రుడు. ఇక మూడవ ప్రశ్న ఏమిటి అనగా, జనక మహారాజా, నీళ్లు లేని చెరువులో చేపలు ఈదుతూ ఉన్నాయి. అంటే ఇసుకతో నిండిన సరోవరం, ఇసుక కొలనులో చేపలు ఈదడం ఏంటి? దీని యొక్క సంకేతం ఏంటి, అర్థం ఏంటి అంటే, ఏ వ్యక్తి అయితే శరీరాన్ని ధరించారో, స్థూల పాంచభౌతిక దేహాన్ని పొంది కూడా ఉన్నతమైన స్థితిని చేరుకున్న వారు కూడా కిందకు పడిపోతూ ఉంటారు, పతనమవుతూ ఉంటారు. పాపకర్మలు, మురికి కర్మలు చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఏ అస్తిత్వము లేదు, ప్రపంచానికి ఏ అస్తిత్వము లేదు. కనుక నీ కళ చెదిరిపోవటంతో ఇది కూడా చెదిరిపోతుంది. కానీ కళలాగే ఈ ప్రపంచం కూడా మాయ తెర వేసి ఉంది కాబట్టి నిజమైన ప్రపంచము అంటూ భ్రమలో పడి కొట్టుకుంటూ ఉన్నారు. స్వప్న మాత్రంగా ఉన్న ఈ ప్రపంచంను
అజ్ఞానానికి వశమై మానవులు కామ వాసనలనే అలల్లో ఎగిసి పడుతూ ఉంటారు. జ్ఞానహీనులుగా, ఈశ్వరుడు హీనులుగా ఈ ప్రపంచంలో ఇసుకలో చేపల్లాగా ఆడుకుంటూ ఉన్నారు. ఈ కామ వాసనలతోటి, కోరికలతోటి ఒకదాని వెనకాల ఒకటి పడుతూ ఆటలాడుకుంటున్నట్టు ఈ అజ్ఞానం అనేటువంటి ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మలమూత్రాలున్న శరీరంలో ఆనందం ఎక్కడ లభిస్తుంది? ఈ ఆనందం కోసమే ఆ చేపలు కొట్టుకుంటున్నట్టు మనుషులు కూడా సంసారము, ప్రపంచము నా వాళ్ళు నీది అంటూ ఎండిపోయిన ప్రపంచంలోనే కొట్టుమిట్లాడుతున్నారు. ఇక్కడ కష్టాలు తప్ప ఆనందం ఎక్కడిది? దుఃఖాలే తప్ప సంతోషం ఎక్కడిది? మోహమాయలో గ్రస్తమై ఉన్నారు. ఇంద్రియాల లాలచత్వము, కామన్లతోటి, కామ వికారాలతోటి ఉంటూ కామ క్రీడలు చేస్తూ ఉన్నారు. హే రాజన్, హే జనక మహారాజా, సంసారం అనే మాయజాలంలో భ్రమిస్తూ ఇరుక్కుపోతూ ఉన్నారు. వారిని ఈ మాయ అనే జాలమే ఆనందం కలిగిస్తుంది అని భ్రమలో పడి ఉన్నారు. భ్రమలో పడి కొట్టుకుంటూ ఉన్నారు. నీకు ఈ ప్రపంచం సత్యమనే ప్రపంచం అని మనసనే చేపని చూపించారు. కామ వాసనలో ఇరుక్కుపోయిన మనసు చేపలాగా కొట్టుకోవటమే కాదు, వితరణ చేస్తూ ఉంది, ఆటాడుకుంటుంది, వెంటబడతా ఉంది. ఆడచేప వెనకాల మగ చేప సంసారం చేస్తుంది, పిల్లల్ని గంటుంది, గుడ్లు పెడుతూ ఉంది. అలాగే ఈ కొలంలో ఆడుకుంటూ ఉన్నది. మనసే చేప. జ్ఞానం లేనప్పుడు మనసు విషయ వాసనలోనే ఇరుక్కుపోతూ ఉంటుంది. నీవు ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తే, సత్యాన్ని అన్వేషించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనసు కుదుట పడకుండా భ్రమింపజేస్తూ ఉంటుంది. అదే మనసుని నమ్మి విషయ వాసనలు, కోరికలు ఆనందం కలిగిస్తాయని దాని వెనకాల పడితే నీకు చాలా మంచిగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది మనసు కూడా. ఇదంతా భ్రమ, జంజాలము. మనసుకు జ్ఞాన జలం లేకుండా ఉంటే భ్రమలోనే ఉంటూ ఉంటారు. హే రాజన్, ఇదే నీ 3వ దృశ్యమునకు నీకు కలిగిన ప్రశ్నకు సమాధానము. ఈ 3 సమాధానాలు విన్న జనక మహారాజు చాలా ప్రసన్న చిత్తుడై, మీరు చాలా గొప్ప సమాధానాలు చెప్పారు అంటూ సభా సదస్సులందరినీ ఉద్దేశించి, జనక మహారాజు అష్టావక్రుడిని మించినటువంటి సమానమైనటువంటి విద్వాంసుడు నా సభలో ఎవ్వరూ కనిపించలేదు అంటూ, ఇంకా హే ఆచార్య గురుదేవ, నేను మీకు గురుతుల్యుడిగా స్వీకరించి మిమ్మల్ని సన్మానించాలి అనుకుంటున్నాను అని అన్నారు. దీని ద్వారా ప్రపంచం యొక్క స్థితిగతులు, మనసు అనే చేప ఏంటి, విషయ వికారాలు తోటి ఉన్నటువంటి ప్రపంచము గురించి మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మనకు దీని ద్వారా జ్ఞానము ఏదైతే ఇస్తూ ఉన్నారో దాన్ని తెలుసుకోండి, అర్థం చేసుకోండి. అచ్చా పరం శాంతి, బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ రోజు లైవ్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. మా ఇచ్చే దివ్య సందేశాలు, ఏ రోజుకి ఆ రోజు పురుషార్థానికి సంబంధించిన ధారణా పాయింట్స్, బాపూజీ హిందీ తెలుగు అద్భుత జ్ఞానము, సృష్టి యొక్క ఆదిమధ్యంత జ్ఞానము ఈ యొక్క ఛానల్లో ఉన్నవి. మీరు ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞానాన్ని ఆస్వాదిస్తూ అధ్యయనం చేస్తూ ముందుకు వెళ్ళాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఈ జ్ఞానము అందుతూ ఉంటుంది. బాపూజీ పెట్టేటువంటి వీడియోల ద్వారా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినా కూడా మీకు వీడియోలు కనపడతాయి. మీరు ఆధ్యాత్మిక మార్గంలో నడిచి
జనకపురి వెళ్ళటానికి ముక్తి జీవన్ముక్తి పొందటానికి జనక మహారాజు ఏ విధంగా గృహస్థంలో ఉంటూ సాధించాడో ఆ విధంగా మీరు కూడా సాధిస్తారని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాం. అచ్చా పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు.